కొంతమంది చూడండి అన్ని దేవుళ్ళు ఒకటేనండి అంటారు. అన్ని దేవుళ్ళు ఏంటయ్యా బాబా, మాటే తప్పు. అన్ని దేవుళ్ళు అన్న మాటే తప్పు. దేవుడు ఒక్కడే అనాలి. అర్థమైందా? నువ్వు దేవుడు నమ్ముకున్నావు, ఓకే, నేను తప్పు పట్టట్లేదు. కాకపోతే ఇక్కడ విషయం ఏమిటంటే అన్ని దేవుళ్ళు లేరు, ఒక్కడే దేవుడు ఉన్నాడు. మనం అన్ని దేవుళ్లతో విడిపోయాం అంతే. రకరకాల మతాల పేరిట, రకరకాల జాతుల పేరిట విడిపోయాం అన్ని దేవుళ్ళని పెట్టుకొని. కానీ దేవుడు మాత్రం ఒక్కడే. అన్ని దేవుళ్ళు లేరు. అన్ని సూర్యుళ్ళు ఒక్కటే అని ఏ దేశం వాడు అనకూడదు. అన్ని దేశాలకు సూర్యుడు ఒక్కడే అనాలి. అన్ని చంద్రుళ్ళు ఒక్కటే అని ఏ దేశం వాడు అనకూడదు. అమెరికా చంద్రుడు, ఆఫ్రికా చంద్రుడు, ఆస్ట్రేలియా చంద్రుడు ఉన్నాడు కదా. కాబట్టి అన్ని దేవుళ్ళు ఒక్కటే కాదు, అందరికీ దేవుడు ఒక్కడే. మనం దేవుళ్ల పేరట విడిపోయాం, కానీ మనం అందరం ఒకే పరమాత్మ సంతానం, ఒకే సృష్టికర్త మనందరికీ తండ్రిగా ఉన్నారు. మతాలు వేరైనా, కులాలు వేరైనా, జాతులు వేరైనా, ప్రాంతాలు వేరైనా, మన అందరికీ సృష్టికర్త ఒక్కడే. మనందరం మనుషులందరికీ సృష్టికర్త పరమాత్ముడు ఒక్కడే, ఆత్మరూపిగా ఉంటాడు ఆయన. ఇది అందరూ నేర్చుకోవాలి తప్ప దేవుళ్ళు అందరూ ఒకటే తప్పది. ఆ కొటేషనే తప్పు. అర్థమైందా?